హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ JalsaPavan. యూట్యూబ్లో నేను ఎడిటింగ్ ట్యూటోరియల్స్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మీ సపోర్ట్ వల్లే. అదనే కాదు, మీరు కామెంట్ సెక్షన్లో ఏది చెప్తే అది నేను ఫాలో అవుతాను. లైక్ నాకు తెలిసినంత వరకు నేను IPL ప్రిడిక్షన్స్ కూడా ఇస్తాను, మూవీ రివ్యూస్ కానీ, పబ్లిక్ టాక్, వాట్ ఎవర్ ఎడిటింగ్ ట్యూటోరియల్. సో ఆండ్రాయిడ్ ఫోన్కి సంబంధించి నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను చెప్తాను. రీసెంట్గా TankBund వెళ్ళాను. ఇది ఏపీ వాళ్ళకి ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. టూరిస్ట్ ప్లేస్ అంటే అక్కడ లివింగ్ అని నేను చెప్పలేను, చూసి రావచ్చు. మంచి అడ్వెంచర్ ఉన్న హైదరాబాద్లో ప్లేస్ అంటే టాప్లో ఉన్న ప్లేస్ ఎప్పుడు బుద్ధా స్టాచ్యూ. నేను రీసెంట్గా వెళ్ళాను. హోప్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. నా వరకు కొన్ని నార్మల్ పిక్స్ తీసాను, కొన్ని వీడియోస్ కూడా తీసాను. వ్యూ అది నీకు చూపిస్తాను, ఓకేనా? చూడండి. అండ్ బుద్ధా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే మనకు మెయిన్గా కావాల్సింది లుంబిని పార్క్ ఎంట్రీలోకి వెళ్ళాలంటే 20 రూపీస్ టికెట్ అడల్ట్. ఇక ఇవే ఉన్నాయి, గేమ్స్ ఎక్కువ లేవు. డైరెక్ట్ బుద్ధా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే లుంబిని పార్క్లోకి వెళ్ళాలి. ఇక బుద్ధా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వ్యూ ఉంటుంది చూసారా, సూపర్. అంతే. పైన బోట్లో కూర్చుంటాం, కింద చూస్తే వాటర్, మొత్తం ఫుల్ వ్యూ. మీకు బిర్లా మందిర్ టెంపుల్ కనిపిస్తుంది. హైదరాబాద్లో ఫేమస్ అయిన పెద్ద పెద్ద హోటల్ కానీ, బ్రిడ్జ్ కానీ, బిర్లా మందిర్ టెంపుల్, మ్యారెట్ హోటల్, అంత వ్యూ మీకు ఒకటేసారి కనిపిస్తుంది. చిన్నగా సూపర్ బాగుంటుంది. బుద్ధా స్టాచ్యూ దగ్గర మీకు పిక్ చూపిస్తాను, చూడండి. అది చూసారంటే మీరు కూడా అలాంటి పిక్ కోసమైనా వెళ్ళాలనుకుంటున్నారు. చూడండి. హౌ ఇస్ ఇట్? యా, బాగుంది కదా. నేను పెద్దగా ఏం చెప్పలేను దీని గురించి. వ్యూ అయితే చాలా బాగుంటుంది, మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కాకపోతే అంత వాటర్ మధ్యలో ఆ బుద్ధా స్టాచ్యూని చూడడం, ఆ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్లీ మీరు ఈవినింగ్ టైం వెళ్ళండి. 5:30 to 6:30 ఆ టైంలో మీకు డే టైం కలుస్తుంది, ఈవినింగ్ టైం కలుస్తుంది. చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. వెళ్ళి చూసి రండి. వచ్చాక మీకు ఎలాంటి ఒపీనియన్, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పటి వరకు నాకు పర్సనల్గా తీసుకున్న పిక్స్ని అండ్ చూడడానికి బాగున్న వ్యూని అప్లోడ్ చేశాను. మీరు కూడా అనుకుంటారు మేము కూడా వెళ్ళాము, మేము కూడా పిక్స్ తీసామని. అయినా పర్లేదు, మీరు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళకపోవచ్చు, కానీ వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం పెట్టాను అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ. జై పవన్ కళ్యాణ్, జై హింద్.